ఈరోజు వచ్చి విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సంపాదించలేడు. ఒకవేళ సంపాదించిన దాన్ని నిలబెట్టుకోలేడు. కష్టపడి సంపాదించుకున్నోడు వృధా చేయలేడు. ఒకవేళ చేసినా తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైన, ప్రేమైన, డబ్బైనా. ఈ విలువ ప్రదేశాన్ని బట్టి, టైంను బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి విలువని పెంచుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన స్పీకర్ గారిని ఇంట్రడ్యూస్ చేయమని రాజీ గారిని రిక్వెస్ట్ చేస్తుంది. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నాకు విద్యాబుద్ధులు నేర్పించిన నా గురువులకి, అండ్ ఇంపాక్ట్ ఫౌండర్ అయిన గంప నాగేశ్వరరావు గారికి, అండ్ ట్రైనర్ 205 బ్యాచ్ ఇన్ఛార్జ్ అయిన కలపల ప్రవీణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఈరోజు ఎథిక్స్ అండ్ ఈక్విటీ ఆఫ్ ఏ ట్రైనర్ టాపిక్ ని చెప్పబోయే స్పీకర్ గారు సుమబిందు అట్లూరి మేడం. వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ ఏసీసీ ఓవర్సీస్ అండ్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సిన్స్ 18 years, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫన్ టైమ్ క్లబ్ విజయవాడ, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సేఫ్ స్టెప్ ఎహెడ్ ఫర్ ఈక్వాలిటీ, అండ్ రిసోర్స్ పర్సన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ మెంబర్ ఫర్ కేంద్రీయ విద్యాలయ 68 schools, executive committee member of Rose Society of Andhra Pradesh, and executive committee member in Vidya Committee of Vidyalaya Penamaluru under Kakatiya Trust, joint secretary Sarvottama Library, life member of Andhra Pradesh Library Association, and joint secretary Teachers Colony Welfare Association. It is Australian Government Certified Counselor, committee member PB Siddhartha College Arts and Science, Alumni Association Women Wing, certified trainer from Pearson for Pearson Test of English, certified trainer from British Council for IELTS, certified trainer from ETS for TOEFL, volunteer at ISKCON, volunteer at our Amravati Welfare and Runners Association, volunteer at Jayprada Foundation, and panel member of internal compliance committee at Kendriya Vidyalaya. Work experience వచ్చేసి total 20 years plus of experience as a HR and into overseas education. Currently director in ACC overseas since 2019, and branch head of Vijayawada for Storm overseas for 12 years. And ఇలాంటి మహోన్నతమైన వ్యక్తిని పరిచయం చేసే అవకాశం నాకు కల్పించినందుకు ట్రైనర్ వర్క్ షాప్ ఇన్ఛార్జ్ గారైన ప్రవీణ్ కల్పలా గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మేడం డిజిగ్నేషన్స్ రాయడానికి నా నోట్స్ లో 2 పేజీలు పట్టింది. అంటే దీన్ని బట్టి దీని వెనుక మేడం ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారో నేను అసలు ఇమాజిన్ చేసుకోలేను. ఇది అంతా రాస్తూనే నాకు ఒక పేజీలో అట్లీస్ట్ ఒక 3-4 డిజిగ్నేషన్స్ అయినా నా లైఫ్ లో నేను సంపాదించుకోవాలని నేను అనుకున్నాను. నిజంగా మేడం మీ డిజిగ్నేషన్స్ చూస్తుంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారో నేను ఇమాజిన్ చేసుకోవడానికి కూడా సరిపోవడం లేదు. మీలాంటి వారిని ఇంట్రడ్యూస్ చేయడానికి నాకు అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్ మ్యామ్. So sweet of you, dear. So sorry for troubling you so much with the lengthy introduction. So you could have cut short that. వెల్కమ్ సుమా మ్యామ్. అండ్ ఇంకా నేను అది ఇంట్రడక్షన్ అనుకోవట్లేదు, ఇంకా క్లాస్ కూడా స్టార్ట్ అయిపోయిందేమో అన్నట్టు అనుకుంటున్నాను నేను. ఇంకా అంత లెంతీ ఉంది. నైస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీలాంటి వాళ్ళు మాకు వచ్చి క్లాసెస్ చెప్పడం అనేది చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. So nice of you, sir, for acknowledging that. Praveen sir, shall we start or inkevarina join avtarandi? No ma'am, let us start. All right. Sir, could you please share the PPT? Yes ma'am. So in that introduction lo she had a trouble in pronouncing the word, and it's etiquette. Ethics and etiquette. Ethics ante manaki telusu, but etiquette ante the way how we behave.
అంటే ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, దాన్ని ఎటిక్వెట్ అంటారు. అండ్ బిఫోర్ దాట్ I have to acknowledge, and I'm very happy to inform everybody here that today our founder Gampa Nageshwar Rao garu has been confirmed a doctorate by the Open University of Chicago, USA, and he'll be taking that in New Delhi. And I'm very happy to announce this for Praveen sir's batch. And it's our privilege to be a part of Impact, and under his guidance, we have several trainers, and మీరు కూడా ఆ trainers లో త్వరలో certified trainers గా సర్టిఫికెట్ తీసుకోబోతున్న మీ అందరికీ my heartful wishes. With this, let's start off the topic ethics and etiquette of a speaker. అసలు ఒక స్పీకర్ కి ఎథిక్స్ అండ్ ఎటిక్వేట్ అనేది ఎంత అవసరం అంటే, ఇక్కడ మనం ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేసుకున్నాం. ఇది చాలా మందికి తెలిసినదే, కొత్తగా చెప్పేదేం కాదు. మన చిన్నప్పుడు ఒక లెసన్ ఉండేదండి. ఒక చిన్న పాపని తీసుకుని వాళ్ళ మదర్ మహాత్మా గాంధీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు, మా పాప చాక్లెట్స్ చాలా ఎక్కువ తింటుంది, తీపి పదార్థాలు తింటుంది, అవి తినకూడదు అని మీరు చెప్పండి అంటే, ఆయన దాదాపు 2 వారాల తర్వాత రమ్మని అడిగారంట. ఆ 2 వారాల తర్వాత వెళ్ళినప్పుడు ఈవిడ ఏదైతే అడిగారో అదే గాంధీజీ గారు ఆ పాపకి చెప్పారు. అమ్మ, తీపి తినటం వల్ల ఇది ఇలా ఇబ్బంది పడతావు. ఆయన మాట ఆ పాప చాలా వేదవాక్కు భావించి అది పాటించిందంట. అయితే మదర్ అన్నారు, ఇదే మాట 2 వారాల ముందే చెప్పొచ్చు కదా గాంధీ గారు, అప్పుడు ఇప్పుడు మీరు చెప్పింది ఒకటే కదా అంటే, అప్పుడు నేను అది ఫాలో అవ్వలేదమ్మా, ఏదైతే మనం ఆచరణలో పెడతామో అది మాత్రమే మనం చెప్పాలి. సో నాకు కూడా తీపంటే మక్కువ ఉండేది, మీరు అడిగిన తర్వాత నాకు 2 వారాలు పట్టింది అది మానేయటానికి. నేను మానేసిన తర్వాత కానీ నేను పాపకి చెప్పే అర్హత నాకు రాదు, కాబట్టి నేను మానేసి అదే నేను మీ పాపకి నా సందేశంగా ఇచ్చాను అని చెప్పారు. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఎథిక్స్ దట్ ఇండియన్స్ ఫాలో. అట్ ద సేమ్ టైం మనకి చిన్నప్పటి నుంచి మనం పుట్టి పెరిగిన ఈ చాలా పవిత్రమైన దేశంలో మనకి చాలా సంస్కృతి పరంగా అలవాటు అయిపోతాయండి. స్త్రీలను గౌరవించటమే కానివ్వండి, ఇంట్లో వాళ్ళని ఒక పద్ధతి ప్రకారం పెంచుకోవటమే కానివ్వండి, అలానే సొసైటీ పట్ల బాధ్యతగా ఎలా ఉండాలి, ఇంట్లో చేసే పనుల్లో బాధ్యతగా మనం ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచినే పిల్లలకి నేర్పిస్తూ ఉంటాము. అలానే ఇప్పుడు మీరందరూ కాబోయే ట్రైనర్స్ కాబట్టి మనకి ఇంకా కొంచెం అడిషనల్ రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంకొక వారంలో స్టేజ్ ఎక్కి ఇంకొక 10 మందికి మీ ప్రసంగాల ద్వారా ఇన్స్పిరేషన్ గా ఉండబోతున్నారు. సో కాబట్టి దానికి కొన్ని సూత్రాలు అనేవి ఫ్రమ్ ట్రైనర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుకుందాం. సో ద ఫస్ట్ వన్ విల్ బి, ఆల్రెడీ మీకు చాలా టాపిక్స్ ప్రవీణ్ సార్ ఈ పాటికి కవర్ చేసేసే ఉంటారు. సో మొదటిదా మనం వాయిస్ మాడ్యులేషన్. ఈ వాయిస్ మాడ్యులేషన్ లో మనం మాట్లాడేటప్పుడు మన యొక్క హావభావాలు, అంటే సిచ్యువేషన్ కి తగ్గట్టు పిచ్చి పెంచాలి, పిచ్చి తగ్గించాలి అనేది మనకి తెలుసు ఆల్రెడీ. సో ఇందులో ఏంటంటే, మనం ఎప్పుడైతే ఒక ట్రైనర్ గా స్టేజ్ మీదకి వెళ్తామో, చాలా మంది ఈ ట్రైనింగ్ తీసుకొని వారు వాళ్ళ అప్రోచ్ అనేది ఎలా ఉంటుందంటే, అటెన్షన్ గ్రాప్ చేయడానికని చాలా గట్టిగా మైక్ లో అరుస్తూ ఉంటారు. మైక్ లో అరిచేది వేరు, మాట్లాడేది వేరు అనేది మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. సో ద పిచ్, మనం మాట్లాడే వాయిస్ బట్టి మనం ఏది చెప్పాలనుకుంటున్నాము అనేది అవతల వాళ్ళకి రిసీవ్ అవుతుంది. అండ్ బిఫోర్ దట్, ఈవెన్ ఫస్ట్ అసలు మన మైక్ కనెక్టివిటీ సరిగ్గా ఉందో లేదా అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన ప్రెజెంటేషన్, మనం అంత కష్టపడి ప్రిపేర్ అయ్యింది, మనం ఏ టాపిక్ అయితే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నామో ఇదంతా మనం డెలివర్ చేసే సౌండ్ సిస్టమ్ లోనూ ఉంటుంది. సెకండ్, మన వాయిస్ యొక్క పిచ్ బేస్ చేసుకుని ఉంటుంది. మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనుకున్నప్పుడు జనరల్ గా ఒక పాజ్ అనేది తీసుకోవడం సహజం. అలాగే కొన్నిసార్లు లో వాయిస్ లో చెప్పాల్సి ఉంటుంది. సో స్ట్రెస్ చేసి మనం లో వాయిస్ లో మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే, అది రీచబిలిటీ అనేది కరెక్ట్ గా ఉండదు. ఏదైతే ఇంపార్టెంట్ పాయింటో
అది మనం ఈదర్ లో వాయిస్ ఆర్ హై పిచ్ లో చెప్పకుండా మాడ్యులేషన్ లో చెప్పుకుంటూ వెళ్తే గనక దాని ఇంపాక్ట్ ఆడియన్స్ మీద చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దెన్ అసలు వాయిస్ కమ్యూనికేషన్ అనేది మాకు ఆల్రెడీ ఒక సెషన్ అయిపోయిందండి, మళ్ళీ మీరు అయ్యే టాపిక్స్ చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. బట్ దే ఆర్ సర్టన్ టిప్స్ విచ్ వీ హ్యావ్ టు ఫాలో. ఇందులో మనం ఒక 6 టిప్స్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. సో మనం ఏదైనా ఒక అథారిటేటివ్, ఇప్పుడు మీకు చాలా సార్లు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాం ఇంట్లో కానీ, లేకపోతే మీరు అందరూ చాలా వరకు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అని చెప్పారు. ఏదైనా స్ట్రెస్ చేసి క్లియర్ గా చెప్పాలనుకున్నప్పుడు చాలా కామ్ అండ్ వాయిస్ గా మనం మాడ్యులేషన్ తక్కువలో క్లియర్ గా చెప్తారు. అంటే దట్ కమాండ్స్ అథారిటీ. ఒక్కొక్కసారి మనం చెప్పేటప్పుడు రూమ్ అంతా సైలెంట్ గా ఉంటుంది, గమనించారా? ఏ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ఒక్కొక్కసారి మన బ్రీత్ మనకే వినిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో ఎవరైనా ఒక మాట మాట్లాడినా, ఒక సెంటెన్స్ చెప్పినా సరే, దట్ విల్ బి లైక్ అన్ ఆర్డర్. వాళ్ళు ఆర్డర్ చేయకపోయినా సరే ఆ అథారిటీ అనేది ఆ సెంటెన్స్ వాయిస్ లోనే మనకి కన్వే అవుతూ ఉంటుంది. సో ఎక్కడ మనం ఫ్లోలో మాట్లాడాలి, ఎక్కడ పాజ్ ఇచ్చుకోవాలి, ఎక్కడ మనం చెప్పాలనుకున్నప్పుడు స్లోగా చెప్పాలి, ఇలాంటివి మనం ఆ వాయిస్ మాడ్యులేషన్ లో ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాము. కాకపోతే ఎనీథింగ్ దట్ యూ హ్యావ్ టు స్ట్రెస్, ప్లీజ్ స్లో డౌన్. అండ్ నెక్స్ట్ అసలు వాయిస్ కి కొన్ని ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి అంటారు. సో చాలా మంది ఏంటంటే మజిల్ రిలాక్సేషన్స్ కొన్ని ఉంటాయండి, వేర్ యూ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ నెక్ ఎక్సర్సైజెస్ ఒకటి హెల్ప్ అవుతాయి. అండ్ సెకండ్ థింగ్, హాట్ వాటర్ థెరపీ అనేది కూడా చాలా హెల్ప్ అవుతుంది వాయిస్. సో రాదర్ దాన్ టేకింగ్ మెడికేషన్స్, వెన్ యూ గో విత్ హాట్ వాటర్ థెరపీ, అంటే జస్ట్ ఇప్పుడు మనకు ఒక సెషన్ ఉంది, రేపు ఎల్లుండ మనం వెళ్ళి సెషన్ చెప్పాలి, ఒక చోకింగ్ వాయిస్ లో ఉన్నాము, ఆ 2 days మనం కనుక వామ్ వాటర్, లుక్ వామ్ వాటర్ తాగగలిగితే మనకి వాయిస్ అనేది క్లారిటీ వస్తుంది. అండ్ దెన్ మనం ఇచ్చే సెషన్ ముందు అసలు మనం ఎలా చెప్తున్నాము, మనకు ఒక సెషన్ ని ఇన్వైట్ చేశారు, మన పాటికి మనం చెప్పేసుకుని వెళ్ళకుండా ఫస్ట్ టైం ఆర్ మనం డెలివర్ చేసే ముందు ఆడియన్స్ రీచబిలిటీ ఎలా ఉంటుంది అనేది మనం మన వాయిస్ ని రికార్డ్ చేసుకోవచ్చు, అలాగే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మనం యొక్క ప్రెజెంటేషన్ ని మనం విన్నప్పుడు ఎలా ఉంది అండ్ ఎలా అవతల వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారని మనకి చాలా క్లియర్ ఐడియా వస్తుంది. రేపు దీనికి ఇందాక నేను ప్రవీణ్ సార్ మీ అందరిని అడుగుతున్నారు కదా, మీ సెషన్స్ చేశారా, లైక్ హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ అసైన్మెంట్స్ అని చెప్పి. మీరు అసైన్మెంట్స్ కనుక ఆన్ టైం చేసుకుని ఆ పేస్ లో కనుక వెళ్తుంటే డెఫినెట్ గా మీకు ఈ రికార్డ్ అండ్ లిసన్ టు యువర్ వాయిస్ అనే ఫేజ్ అనేది మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేస్తున్నారు. అలాగే మనకి ఫోన్ లో రికార్డర్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఏదైతే డెలివరీ ఇవ్వాలనుకుంటున్నామో సెషన్స్, we can rewind and play as to how your voice modulation is going. చాలా మంది చెప్తారు, వెన్ మేడం మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము స్టేజ్ మీదకి, బట్ రికార్డ్ చేసుకుని చెప్పాలి, లేదా మనకు ఆల్రెడీ చాలా వరకు మనం ప్రిపేర్ టాపిక్స్ తోనే వెళ్తామండి. అన్ప్రిపేర్ టాపిక్స్ అనే ఎక్స్టెంపోర్ లాగా అప్పటికప్పుడు వచ్చేవి చాలా తక్కువ. రేపు మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్ సెషన్ కి వస్తారో ఆఫ్లైన్ సెషన్స్ కి మీకు 2 టాస్క్ కూడా ఇవ్వబడతాయి, ప్రిపేర్డ్ సెషన్ ఉంటుంది, ఆన్ స్పాట్ సెషన్ ఉంటుంది. ఇలాంటివి ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. అండ్ దెన్ మనం ఏదైనా ఒక సెషన్ ఫ్లోలో వెళ్ళిపోతుంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒక కామా ఫుల్ స్టాప్ లేకుండా చాలా స్పీడ్ గా చెప్పుకుంటూ వెళ్తారు, విచ్ విల్ హ్యాంపర్ యువర్ ఎంటైర్ డెలివరీ ప్రాసెస్. సో వన్స్ మీరు ఒక సెషన్ చెప్పాలి అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు గో విత్ ఎ పాజ్ మోడ్, దెన్ యూ నీడ్ టు కంటిన్యూ. మీరు ఇప్పుడు ఒక పీపీటీ ఉంది, మీరు అందరూ ఒక పీపీటీ చూస్తున్నారు, నేను జస్ట్ ఓకే నౌ మనం యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ 6 tips టు ఇంప్రూవ్ యువర్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అని చెప్పి ఐ సే స్లో డౌన్ అండ్ వెన్ యూ స్పీక్ మోర్ స్లోలీ యువర్ వాయిస్ హ్యాస్ మోర్ అథారిటీ అండ్ పవర్. ఇంత ఫ్లోలో చెప్తే ఎలా ఉంటుంది? ఆర్ slow down, when you speak more slowly your voice has more power and authority. So you have to give appropriate pauses and break down your sentence so that
your message is conveyed in detail to the audience. ఈ స్లైడ్ లో ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. అండ్ ఫస్ట్ మనం ఇచ్చే సెషన్ లో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు డూ ఇస్ ఈట్ అండ్ డ్రింక్ వెల్. చాలా మంది సెషన్స్ ఉన్నప్పుడు అసలు ఆహారం తీసుకోరు. కొంతమంది యూనో వాటర్ కి కూడా పెద్ద అటెన్షన్ ఇవ్వరండి. కానీ దట్ విల్ రియల్లీ, మీకు సెషన్ సపోజ్ ఒక 45 minutes 1 hour సెషన్ ఇచ్చారు, హాఫ్ అన్ అవర్ వరకు ఫ్లో బాగుంటుంది, బట్ లేటర్ ఆన్ యువర్ ఎనర్జీస్ విల్ కమ్ డౌన్. అసలు ఎందుకు మేడం తిని మనం ఎనర్జెటిక్ గా వెళ్ళాలి అంటే, మనం ఇచ్చే సెషన్ లో యూ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ సమ్ 200 to 300 people బిఫోర్ యూ. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరికి సేమ్ ఎనర్జీ లెవెల్ అనేది మనం కన్వే చేయాలి. ఫస్ట్ మనం చాలా ఎనర్జెటిక్ గా ఉండి, ఓకే అరే ఆఫ్టర్ సమ్ టైమ్స్ ఎనర్జీ లెవెల్స్ గో డౌన్ అండ్ సే ఓకే దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అంటే మనం నీరస పడిపోతే మనకి మన ముందు ఉన్న ఆడియన్స్ కూడా వాళ్ళ అటెన్షన్ లెవెల్స్ అనేవి చాలా స్లో డౌన్ అయిపోతాయి. సో వెన్ ఎవర్ యు ఆర్ అటెండింగ్ అ సెషన్, ప్లీజ్ రిమెంబర్ దట్ మనం పుష్టిగా ఉండి, అలాగే వాటర్ కూడా రెగ్యులర్ గా తీసి, ఈవెన్ ఇన్ బిట్వీన్ ద సెషన్స్ ఆల్సో యూ కెన్ హ్యావ్ సమ్ వాటర్. ఆల్వేస్ ఆల్రెడీ మనకి చెప్పే ఉంటారు. ఆల్వేస్ ఇప్పుడు మనం ఆన్లైన్ సెషన్ అటెండ్ అయ్యేటప్పుడు కూడా కంపల్సరీ నోట్బుక్, పెన్ అండ్ వాటర్ బాటిల్ ఇస్ మస్ట్. ఇది ప్రతి మెసేజ్ లో ప్రవీణ్ గారు పెడుతున్నారు. అండ్ ఈవెన్ మేము టీటీ చేసినప్పుడు కూడా దట్ వాస్ సెట్ ఫార్మాట్ అన్నమాట ఇంపాక్ట్ సెషన్స్ అన్నిటిలోను. ఎందుకంటే వీ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ nourishing yourself in between the session as well. So please be energetic during the entire session until you move out of the hall. మనం హాల్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి మన స్పీచ్ డెలివరీ అయ్యి మళ్ళీ మనం రూమ్ నుంచి బయటకు వెళ్ళే వరకు మనని గమనిస్తూనే ఉంటారు. సో మనం ఆ ప్రిన్సెస్ నుంచి బయటకు వచ్చే వరకు మన వాయిస్ కానీ మనం మాట్లాడే పద్ధతి కానీ, ఎందుకంటే యు ఆర్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. మనల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలన్న ఉద్దేశంతో మనం వెళ్తున్నాం కాబట్టి ఈవెన్ మనం కూడా అంతే ఎనర్జెటిక్ గా, అంతే మాడ్యులేషన్ పాటించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు మనం ఒక టాపిక్ తీసుకుని గూగుల్ చేస్తా అండి, దాని మీద మనకి చాలా కంటెంట్ వచ్చేస్తూ ఉంటుంది. అలాగే రెడీగా కూడా మనకి విజువల్స్ ఇవి రెడీ ఉంటాయి. సో ప్లీజ్ రిమెంబర్ ఎవ్రీబడి ఈజ్ యూనిక్. మీరు ఉన్నట్టు మీ పక్కవారు, అసలు మనం ఉన్నట్టు మనం ఇంట్లో ఒక 4-5 ఉంటే ఏ ఇద్దరు ఒకే రకంగా ఉండరు. జస్ట్ అపియరెన్స్ అనే కాదు, వాళ్ళ పద్ధతులు కానీ వాళ్ళ అలవాట్లు కానీ ఏది కూడా ఒకే రకంగా ఉండదు. సో మన ఓన్ స్టైల్ అనేది మనం క్రియేట్ చేయాలి. అప్పుడే మనం ఒక ఇంపాక్ట్ అనేది యూ క్యాన్ హ్యావ్ యువర్ ఓన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ఆడియన్స్. ఆల్రెడీ వేరే వాళ్ళు చెప్పిన కంటెంట్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ అదే మనము చెప్పడం కానీ, లేదా ఆల్రెడీ గూగుల్లో ఉన్న కంటెంటే మనం డౌన్లోడ్ చేసుకుని చెప్పాలి అని ఆలోచించడం కానీ, యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అ రిఫరెన్సెస్. బట్ అట్ ద సేమ్ టైం మన స్టైల్ ఆఫ్ డెలివరీ, మన ఉద్దేశాలు అండ్ మన ప్రిపరేషన్ అనేది ఇట్ హ్యాస్ టు బి అవర్ ఓన్ యూనిక్ ప్రోడక్ట్. అండ్ అట్ ద సేమ్ టైం మనం యూ కెన్ టేక్ ఇట్ యాజ్ రిఫరెన్సెస్, యూ కెన్ ఆల్సో టేక్ ఇట్ యాజ్ క్విక్ బుక్ ఫర్ అదర్స్. అలాగే మనం ఆన్లైన్ లో చూసే మెటీరియల్స్ యాజ్ ఇట్ ఈస్ మనం కనుక చెప్తున్నట్లయితే, ఇప్పుడు స్టూడెంట్స్ కానీ ఆడియన్స్ కానీ చాలా క్లెవర్ గా ఉన్నారండి. సో దే విల్ ఈవెన్ క్వశ్చన్ యూ. అట్ ద సేమ్ టైం మనం ఏదైనా ఒక కంటెంట్ డెలివరీ ఇచ్చేటప్పుడు when it comes to numbers or when it comes to examples, రియల్ టైమ్ సినారియో ఎగ్జాంపుల్సే చెప్పడానికి ట్రై చేయండి. డోంట్ క్రియేట్ సంథింగ్ విచ్ you cannot claim it for. You have to create only that where you will really have an authenticity. మనం ఒకటి చెప్పామంటే దానికి మనకి రిఫరెన్స్ అనేది ఎవరైనా అడుగుతారు. ఇప్పుడు ఆడియన్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అలానే ఉంటున్నాయి మనకి. సో మనం ఒక నంబర్స్ మాట్లాడేటప్పుడు కానీ,
లేదా ఒక ఫిగర్స్ కోట్ చేసేటప్పుడు కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇయర్స్ కానీ నంబర్స్ కానీ అది ఎగ్జాక్ట్ గా ఇవ్వటానికి వీలైనంత వరకు దగ్గరగా ఎగ్జాక్ట్ గా ఇవ్వటానికి ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం వెన్ యూ ఆర్ trying to innovate or inspire people, come up with your own examples. Real life examples మనం చెప్పినప్పుడు దానికి ఇన్స్పిరేషన్ అండ్ అటాచ్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మన ఎక్స్పీరియన్సెస్, మన పక్కన ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పినప్పుడు ఆడియన్స్ తో మన కనెక్టివిటీ చాలా తొందరగా ఏర్పడుతుందండి. మనం ఒక స్టూడెంట్ కమ్యూనిటీతో మాట్లాడుతున్నప్పుడు మనం స్టూడెంట్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, లేదా వాళ్ళ స్టూడెంట్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ చూస్ చేసుకుంటే గనక స్టూడెంట్స్ కి మనకి కనెక్టివిటీ అనేది చాలా త్వరగా ఎస్టాబ్లిష్ అవుతుంది. మనకి ఇప్పుడు ఈ ఆఫ్లైన్ సెషన్ అయ్యాక గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళి సెషన్స్ చెప్పమంటారు. సో వీఆర్ అడ్రసింగ్ స్కూల్ చిల్డ్రన్. ఆ స్కూల్ ఏజ్ వాళ్ళకుండే ఆ థాట్ ప్రాసెస్ కి వెళ్ళి కనుక మనం అడ్రస్ చేయగలిగితే ఎస్ యూ విల్ బి ఇన్ఫ్లుయెన్సర్ టు దెమ్. And coming to the next thing, where we have to be very cautious is about the environment where we were standing around. మనం చెప్పే సైజ్ ఎంత? ఒక క్లాస్ రూమ్ లో ఒక 20-30 మందికి చెప్తున్నామా, లేదా హాల్లో ఒక 1000-1500 మందికి చెప్తున్నామా, లేదా ఒక సెమినార్ హాల్ ఆఫ్ 250 కెపాసిటీ చెప్తున్నామా అనేది దాన్ని మనం ముందే చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ హాల్లో ఎంతమంది అయితే మనం అడ్రస్ చేయగలుగుతున్నామో ఆల్రెడీ మనకి ఐ కాంటాక్ట్ అనేది ఒక టాపిక్ కూడా మీకు చెప్పే ఉంటారు. సో ఇందులో మనం ఎలా ఆడియన్స్ ని రిసీవ్ చేసుకోవచ్చు, హౌ యూ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ కనెక్టివిటీ విత్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. మేడం 2000 మంది 1500 మంది ఉన్నప్పుడు ఎలా నేను ఎస్టాబ్లిష్ చేయగలను అంటే యు ఆర్ గోయింగ్ టు డూ అన్ ఓవరాల్ లుక్ అరౌండ్ ద ఆడియన్స్. అండ్ నెక్స్ట్ థింగ్, మన ఆడియన్స్ ఎవరు? మనం జనరల్ గా స్టూడెంట్ సెగ్మెంట్, ఎందుకంటే మనం స్కూల్స్ కి కాలేజెస్ కి ఫస్ట్ అడ్రస్ చేస్తాం కాబట్టి స్టూడెంట్ సెగ్మెంట్ గురించి మాట్లాడతాం. బట్ ఇందాక నా ప్రొఫైల్ చదివేటప్పుడు ఆవిడ చాలా చెప్పారు. సో వాటిల్లో హౌ యు ఆర్, హూ ఈజ్ యువర్ ఆడియన్స్ అనేది మనం ముందు ఫిక్స్ చేసుకోవాలి. వెదర్ యు ఆర్ టాకింగ్ టు విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ వెదర్ యు ఆర్ అడ్రసింగ్ జడ్జెస్ ఆర్ వెదర్ యు ఆర్ అడ్రసింగ్ అ జనరల్ గ్యాదరింగ్. సో మన ఆడియన్స్ అనేది ఎప్పుడు మిక్స్ గా ఉంటారండి. అంటిల్ అండ్ అన్లెస్ ఓన్లీ స్కూల్స్ కాలేజెస్ చూస్ చేసుకుని వెళితే అక్కడైతే మనకి దట్ వీఆర్ అడ్రసింగ్ ఓన్లీ దిస్ సెగ్మెంట్ అని చెప్పి. సో ప్లీజ్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ అబౌట్ ద ఆడియన్స్ సో దట్ వాళ్ళకి తగ్గట్టుగా మనం ఎగ్జాంపుల్స్ అనేది కోట్ చేస్తూ ఉంటే, ఇందాక మనం అనుకున్నాం ఆడియన్స్ కి మనకి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయాలని, అది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద వెదర్ ఇన్ ద రూమ్. సో ఇన్ కేస్ మనకు ఒక ఏసీ హాల్ ఉంది, లేదా నాన్ ఏసీ హాల్ ఉంది, లేదా జస్ట్ క్లాస్ రూమ్ ఉంది. సో ద వెదర్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద క్లైమేట్, అండ్ క్లైమేట్ ఫ్యాక్టర్ అనేది మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. బట్ హియర్ వెన్ వి టాక్ అబౌట్ ద వెదర్, టాకింగ్ అబౌట్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, I would like to say that you have to establish a comfort zone for your audience. రోజు వాళ్ళు అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద స్టూడెంట్ సెగ్మెంట్, మనం స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవడానికి వెళ్తున్నాము. వాళ్ళు ఆల్రెడీ డైలీ టీచర్స్, ప్రిన్సిపల్స్ వాళ్ళ క్లాసెస్ చెప్తూ ఉంటారు. మనది కూడా ఇంకొక క్లాస్ లాగా అవ్వకూడదు, మనది ఒక ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఉంటే స్టూడెంట్స్ కి మనం చెప్పేది ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అసలు వెదర్ మనం ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అన్నప్పుడు హ్యావ్ కనెక్టివిటీ విత్ ద ఆడియన్స్. వెళ్ళి వాళ్ళతో మనం క్వశ్చన్స్ అడగటం కానీ ఇంటరాక్షన్ కానీ మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే అది కామ్ అండ్ పయస్ ఎన్విరాన్మెంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలానే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, అపార్ట్ ఫ్రమ్ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ కాకుండా మనం ఉన్న రూమ్ లో వెదర్ ద హాల్ ఇస్ సఫిషియంట్ ఫర్ దట్ సెగ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 100 మెంబర్స్ ఇచ్చారు, కానీ హాల్ చూస్తే కనుక ఒక 80 మెంబర్స్ కే అది సఫిషియంట్ గా అనిపించింది అనుకోండి. అండ్ ఎలా అకామిడేట్ చేయాలన్నది కూడా మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్ విత్ ద ఆర్గనైజర్స్. ఎంతమందికి మనం సెషన్ చెప్తున్నాము, వాళ్ళు ఎలాంటి హాల్లో కూర్చుంటారు, అక్కడ ఎన్విరాన్మెంట్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అనేది. ఇప్పుడు మనకి ఒక హాల్ ఇచ్చారండి, పక్కన చాలా నాయిజీగా నేను ఇక్కడ క్లాస్ చెప్తున్నాను అన్నప్పుడు పక్కన రూమ్ లో ఒక కల్చరల్ ప్రోగ్రామ్ నడుస్తుంది, లేకపోతే ఒక డాన్స్ కాంపిటీషన్స్ నడుస్తున్నాయి. దట్ వోంట్
హ్యావ్ అ గ్రేట్ ఇంపాక్ట్. అసలు మన సెషన్ అనేది డెలివరబుల్ కాదు అక్కడ. అలాంటి సినారియోలో యూ హ్యావ్ టు చూస్ యాజ్ టు హౌ యువర్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ టు బి. మనం సెషన్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు మనం క్లియర్ గా ఎన్విరాన్మెంట్ అండ్ ఆడియన్స్ సెగ్మెంట్ అలాగే ఆ హాల్ గురించి ఒకసారి ఆర్గనైజర్స్ తో చర్చించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన సెషన్ అనేది ఎఫెక్టివ్ గా ఉండాలనేది మన ఉద్దేశం. కాబట్టి నెక్స్ట్ జనరల్ గా అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అవుతానే ఉంటాయి. అసలు అట్లా జరుగుతుందా మేడం, మన సెషన్ కి పిలిచినప్పుడు పక్కన అసలు డిస్టర్బెన్స్ ఎందుకు ఉంటుందని మీరు అనుకోవద్దు. అలాంటి ఎక్స్పీరియన్సెస్ సీనియర్స్ కి చాలా జరిగినాయి. కాబట్టి సో సపోజ్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకోండి, హ్యావ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. దాదాపు ఇప్పుడు 8-9 డిపార్ట్మెంట్స్ ఉంటున్నాయి ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజ్ లో. సో వాళ్ళు డిపార్ట్మెంటల్ వైజ్ ఒక ఇది సెషన్స్ కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ డిపార్ట్మెంట్ అందరికి అన్ని కమ్యూనికేట్ అవుతాయి లేదు. సివిల్స్ ఇంజనీరింగ్ లో చదివేది మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వదు. కాబట్టి మనకి ఎట్లా ఇస్తున్నారు, ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, అండ్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్, ఇలాంటివన్నీ క్లియర్ గా ముందే ఒకసారి కనుక్కుని మన సెషన్ స్టార్ట్ చేస్తే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది క్రిస్టల్ క్లియర్ గా మనం చెప్పే అవకాశం ఉంటుంది. అండ్ దెన్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టైం మేనేజ్మెంట్. సో ఐ డూ అండర్స్టాండ్ నేను 8:45 కి సెషన్ క్లోజ్ చేయాలి. సో దిస్ ఇస్ వేర్ అండ్ అవర్ సెషన్ ఇందాక ప్రవీణ్ సార్ అన్నారు. సో ప్లీజ్ చెక్ విత్ యువర్ టీమ్ మెంబర్స్ హూ ఎల్స్ వాంట్ హ్యావ్ టు జాయిన్. ఇంకా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళని చెక్ చేయండి, ప్లీజ్ చెక్అవుట్ అని చెప్పి. సో ఫస్ట్ మనం టైం పాటిస్తే మనం ఇంకొకరికి చెప్పడానికి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఇట్స్ ఓన్లీ వెరీ సింపుల్ అండి. మన డే స్కెడ్యూల్ అనేది కొంచెం క్లియర్ గా ఆర్గనైజ్ చేసుకోగలిగితే. మనకి చాలా ఫేమస్ కొటేషన్స్ కనిపిస్తున్నాయి ఈ మధ్యన ఆటోలో, స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ, ఇలాంటివి. సో ఇవన్నీ మహానుభావులు చాలా మంది చెప్పారు. కానీ మనకి పాటించడానికి అనేది టైం ఎలా సెట్ చేసుకోవాలనేది ఆల్మోస్ట్ దీని మీద ఒక ఎంటైర్ క్లాసే చెప్పేసి ఉంటారు ఈ పాటికి. మళ్ళీ ఫస్ట్ ఎందుకంటే దిస్ సెషన్ ఇస్ లైక్ ఎ రిమైండర్ ఫర్ యూ, టచింగ్ ఎవ్రీ పాయింట్ దేర్. మనకి టైం మేనేజ్మెంట్, టైం స్కెడ్యూలింగ్ క్లాసెస్ లో ఏం చెప్పుంటారు, ఫస్ట్ ప్రిపేర్ ఫర్ యువర్ టాపిక్స్ అండ్ దెన్ స్టిక్ ఆన్ టు ద టైం. Q&A సెషన్ కి టైం ఉంచుకోండి. అట్ ద సేమ్ థింగ్, మేక్ షూర్ దట్ యూ రీచ్ ద వెన్యూ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ప్రయర్. చెక్ యువర్ హాల్, చెక్ యువర్ ఆడియన్స్, అండ్ మీకు కావాల్సింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆడియో కానీ, ఎక్విప్మెంట్ కానీ, స్పీకర్స్ కానీ, కీప్ ఇట్ రెడీ. అండ్ ఎవరినైతే కలవాలనుకుంటున్నామో ఈవెన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, మేక్ షూర్ దట్ యూ అడ్రస్ ఎవ్రీబడి అండ్ యూ గ్రీట్ పీపుల్. అండ్ opening of the session and closing of the session has to be according to the time that is specified on the manual, right? So now moving on to the next slide, the do's and don'ts while you talk about etiquette and ethics of a speaker. So మనం బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాము అండ్ మనల్ని తీసుకెళ్లి ఒక 4th క్లాస్ స్టూడెంట్స్ కి సెషన్ చెప్పమన్నారు. చిన్న పిల్లలే కదా అని చెప్పి యూ కెనాట్ షౌట్ ఆన్ దెమ్. కొంతమంది అంటే ఆ ఏజ్ గ్రూప్స్ అంత పాయస్ గా కామ్ గా కూర్చోటం కూడా కష్టం. అలాగే వెన్ యూ గో టు సీనియర్ లైక్ ఇంజనీరింగ్ ఆర్ యువర్ అడ్రసింగ్ పోలీస్ పర్సనల్ లేదా డాక్టర్స్ కి ఒక సెషన్ చెప్తున్నాము, వాళ్ళతో ఎలాగైతే పొలైట్ గా మనం ఒక పాజ్ గా సెషన్ కండక్ట్ చేసుకుంటాము, ఈవెన్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు స్కూల్ చిల్డ్రన్ ఆల్సో యూ హ్యావ్ టు గో ఆన్ ద సేమ్ లెవెల్. ఒకసారి మనం డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ పీపుల్ కి కలిపి చెప్పాల్సి వస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఒక సెట్ టార్గెట్, ఇందాక నేను చెప్పిన వాళ్ళు ప్రొఫెషనల్స్ కి అడ్రస్ చేస్తాము, లేదా చిన్న పిల్లలకి చెప్పమంటారు. మొన్న రిపబ్లిక్ డే అప్పుడు యూ మైట్ హ్యావ్ అడ్రస్, చాలా మంది ఫ్లాగ్ హాస్టింగ్ ఇవి అటెండ్ అయినప్పుడు మీకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వాళ్ళందరినీ ఒకే దగ్గర నుంచోబెట్టి స్పీచ్ ఇవ్వాల్సిన ఇది ఉంటుంది. కాబట్టి అట్ ద సేమ్ టైం మేక్ షూర్ దట్ మనం చెప్పే కంటెంట్ ఆ ఫ్లో అనేది అన్ని సెగ్మెంట్స్ కి, అన్ని ఏజ్ గ్రూప్స్ కి రీచ్ అవ్వాలి. ఒకవేళ మనం ఏదైనా యూజ్ చేయాలనుకుంటే, మనకి ఇండియాలో అసలు ఈ వర్డ్స్ సారీ, థ్యాంక్ యూ, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ అనేది అసలు వాడటమే చాలా అరుదు. బట్ సిన్స్ ఐఎమ్ ఇంటూ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద లాస్ట్ 18 years, మనం ఏదైనా కంట్రీకి వెళ్ళి ఏదైనా అడగాలి అంటే స్టార్టింగ్ మే ఐ ప్లీజ్ హ్యావ్ దిస్, ప్రతి సెంటెన్స్ కి వాళ్ళు ప్లీజ్
ప్రతి చిన్నదానికి ఇప్పుడు ఏదైనా ఒక పెన్ ఇచ్చినా సరే థ్యాంక్ యూ అంటారు. లేదా వెన్ ఇస్ వెరీ సపోజ్ మనం నడుస్తూ ఉంటాం, మన చెయ్యి ఎవరికైనా తగిలింది అనుకోండి, సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే డోంట్ ఈవెన్ బాదర్, బట్ పీపుల్ వెయిట్ అండ్ దే కమ్ టు సే సారీ. సో ఒక్కసారి మనం స్పీకర్స్ గా వెళ్తున్నాము, వీళ్ళందరూ మనకంటే చిన్నవాళ్ళు లేకపోతే మన సెషన్ కోసం కూర్చుంటున్నారు అనేది ఆ అహంభావం అనేది మనం పెట్టుకోకూడదు. సో బీ పొలైట్ టు హూఎవర్ అండ్ డోంట్ బీ పొలైట్ బేసింగ్ ఆన్ ద ర్యాంక్ ఆర్ క్యాడర్. మనం వెళ్ళినప్పుడు ఓకే సీనియర్ అఫీషియల్స్ తో మనం పొలైట్ గా ఉండి అండ్ యూనో జూనియర్ ఫ్యాకల్టీ కానీ లేదా పిల్లలతో మనం హార్ష్ గా ఉండటం అనేది చాలా పొరపాటు అవుతుంది. ఈవెన్ ఒక చిన్న పిల్లలు మన దగ్గరకు వచ్చి ఏదైనా అడిగినా సరే, మనం వెళ్ళి వాళ్ళని అడగాలనుకున్నా సరే, యూ కెన్ యూజ్ ద సేమ్ ప్లీజింగ్ వర్డ్స్ లైక్ ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ. సో ఇంట్లో కూడా అండి చాలా మంది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకుంటారు ఫ్యామిలీస్ లో. సో బట్ ప్లీజ్ ప్రాక్టీస్ దిస్ కీ వర్డ్స్ లైక్ ప్లీజ్, సారీ అండ్ థ్యాంక్ యూ, అండ్ దట్ విల్ రియల్లీ హ్యావ్ అ గ్రేట్ ఇంపాక్ట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక స్టోరీ మనకి చెప్పుకోవచ్చు. ఒక విషయంలో వైఫ్ అండ్ హస్బెండ్ దే హ్యావ్ అ ఫైట్ అండ్ ఈ 2 సినారియోస్ అన్నమాట. అండ్ ఆ గ్యాప్ అనేది వాళ్ళు జస్ట్ ఒక సారీతో అయిపోయేదానికి దాదాపు రోజులు మాట్లాడుకునే వాళ్ళని మేము చూసాము. అలాగే ఎంత పెద్ద గొడవ అయినా సరే నెక్స్ట్ డే మార్నింగ్ కి కలిసిపోయే వాళ్ళని చూసాము. ఇలా కౌన్సిలింగ్ సెషన్స్ లో చాలా మంది మనకి ఎదురవుతూనే ఉంటారు చూడండి. అండ్ ఈ టాపిక్ మీద చాలా సినిమాలు కూడా వచ్చినాయి. సో దిస్ ఇస్ ఆల్ కమింగ్ అప్ విత్ పొలైట్ వర్డ్స్ టు బిల్డ్ ఇట్ అప్. అండ్ నెక్స్ట్ సిగ్నల్స్ అండ్ స్పెసిఫిక్ టాపిక్. మన హ్యాండ్ మూమెంట్స్, గెస్చర్స్ అనేవి మనం చాలా వాడుతూనే ఉంటాం. అట్ ద సేమ్ టైం మనం ఏదైతే చెప్తామో లెట్ us confine to the particular topic, be specific to the topic, do not deviate. And then when we talk about interactiveness, so when you are interacting, ఇక్కడ సెషన్ అనేది ఒక మోనోలాగ్ లాగా జరిగిపోతుంది కానీ బికాస్ ఆఫ్ ద టైం కన్స్ట్రెయింట్. బట్ when you go to a Q&A session, ఈ 45 minutes అయిన తర్వాత you go to Q&A session, it will be interactive. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన సెషన్ కూడా ఇంటరాక్టివ్ గానే ఉండేటట్లు మనం చూసుకోవాలి. అండ్ వెన్ ఎవర్ యు ఆస్క్ ఎ క్వశ్చన్ టు ద ఆడియన్స్, ప్లీజ్ ప్రైజ్ దెమ్. మీరు అనుకున్న ఆన్సర్ వాళ్ళు చెప్పిన, ఎందుకంటే మనకి ఆన్సర్ చెప్పాలి అని వాళ్ళు ఎఫర్ట్ అనేది పెడుతున్నారు. అది కరెక్టా తప్పో తర్వాత సంగతి, బట్ ప్లీజ్ అప్రిషియేట్. ఇప్పుడు మన ఏదైతే ఆర్గనైజేషన్ వాళ్ళు పిలిచారో, ఇప్పుడు ఫస్ట్ మనం ఇందాక ఫార్మాట్ చూసారు. వైల్ వీఆర్ స్టార్టింగ్ ఆఫ్, ఫస్ట్ వి అక్నాలెడ్జ్ టు అవర్ ఫౌండర్ గంపా సార్. అట్ ద సేమ్ టైమ్ వి ఆల్సో అక్నాలెడ్జ్ టు ద ఆర్డర్ ఆఫ్ అవర్ ట్రైనర్స్ అండ్ ఆల్సో ద ఆర్గనైజర్స్. సో ఇలాంటివి కంపల్సరీ మీ సెషన్ లో ఉండేటట్లు చూసుకోండి. అండ్ దెన్ వెన్ ఎవర్ యు ఆర్ కమింగ్ అప్ విత్ అ సెషన్, మేక్ షూర్ దట్ the content is an open body content and it is comfortable to the audience. మనం వెళ్ళి ఆడియన్స్ కి కంఫర్టబుల్ గా లేని టాపిక్ మాట్లాడకూడదు. అది చాలా ముందు స్పీకర్ గా మీకు ఇబ్బంది అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆడియన్స్ అంత కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వకపోవచ్చు. దిస్ హ్యాపన్స్ జనరలీ వెన్ యూ ఆర్ అడ్రసింగ్ దేర్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ అవి ఎలాంటి టాపిక్స్ అని మీరు అడగచ్చు. సో వెల్ వీఆర్ అడ్రసింగ్ మెన్స్ట్రల్ ఫేజెస్ ఆఫ్ గర్ల్స్. సో అలాంటివి ఏంటంటే, అలాంటి సెషన్స్ వెన్ యూ టాక్ అబౌట్ HIV or AIDS related thing, or regarding any sessions where we are intruding into their privacy, వాళ్ళ ప్రైవసీ, ఇలాంటి టాపిక్స్ లో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళకి కంఫర్ట్ జోన్ అనేది మనం క్రియేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. అండ్ ప్లీజ్ అక్నాలెడ్జ్ ఎవరైతే మనల్ని ఇన్వైట్ చేస్తున్నారో అండ్ ఎవరైతే అసలు సపోజ్ ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్ చైర్మన్ కానీ, ఆ కాలేజ్ ఫౌండర్స్ కానీ, ప్రిన్సిపల్, డైరెక్టర్ అండ్ ద వన్ హూ ఈస్ సపోర్టింగ్ ఫర్ యువర్ సెషన్, మనకి అక్కడ జూనియర్ లెక్చరర్స్ కానీ ఎవరైతే మనకి అంతా అరేంజ్ చేస్తున్నారో, ప్లీజ్ అక్నాలెడ్జ్ దెమ్ అండ్ థ్యాంక్ దెమ్ డ్యూరింగ్ యువర్ సెషన్. అండ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, డూస్ కంటే డోంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అసలు ఏం చెయ్యకూడదు. So everybody has our own set of personal habits. So make sure that you don't come up with our personal habits before the audience. And at the same time, while you are looking for complaints,
ఇప్పుడు మనం ఒక సెషన్ చెప్పేటప్పుడు యూ షుడ్ నాట్ కంప్లైన్ అబౌట్ ఎనీబడి ఇన్ పర్సన్. మనకి పర్సనల్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ దట్ షుడ్ నాట్ బి బిఫోర్ ద ఆడియన్స్. అండ్ అట్ ద సేమ్ టైం క్రిటిసైజింగ్, షోయింగ్ ద ఎమోషన్స్, ఆర్ ఇందాక అనుకున్నట్టు కమింగ్ అప్ విత్ ఫాల్స్ స్టేట్మెంట్స్. వెల్ యూ టాక్ అబౌట్ ఫాల్స్ స్టేట్మెంట్, మనకి అథెంటిసిటీ లేని దాని గురించి మనం మాట్లాడకూడదు. అట్ ద సేమ్ టైం సెల్ఫ్ ప్రైజింగ్, ఓకే నాకు అంతొచ్చు, నాకు ఇంతొచ్చు, ఇలాంటివన్నీ మనము మన సెషన్స్ లో చెప్పకూడదు. అంటే మన వాల్యూ అనేది ఎదుటి వాళ్ళకి రియలైజ్ అవ్వాలి తప్ప షుడ్ నాట్ బి అ సెల్ఫ్ ప్రైజింగ్ థింగ్. అట్ ద సేమ్ టైం కామన్ లాంగ్వేజ్ వేర్ యూ విల్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. ఇప్పుడు నేను ఫస్ట్ జనరల్ నా సెషన్స్ ఎక్కువ ఇంగ్లీష్ లో ఉంటాయి, కాకపోతే దెన్ ఐ మూవ్ ఆన్ టు నేటివ్ లాంగ్వేజ్ అన్నమాట. అంటే ఆడియన్స్ తో ఏదైతే మనం ఎక్కువ కనెక్ట్ అవ్వగలమో మనం ఆ లాంగ్వేజ్ యూజ్ చేస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్, మనం మాట్లాడేటప్పుడు మనకు ఒక కాల్ వచ్చిందని మనం మొబైల్ తీసుకుని డయాస్ నుంచి పక్కకెళ్ళి మాట్లాడటం కానీ ఇలాంటివి చేయకూడదు. అండ్ సెకండ్ థింగ్, పర్సనల్ టాక్. ఎవరిని కూడా కార్నర్ చేస్తూ, ఎవరిని పిన్ పాయింట్ చేస్తూ కూడా మనం మాట్లాడకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ ద నెక్స్ట్ స్లైడ్, దట్ ఈస్ మైక్ అండ్ పోడియం. ఫస్ట్ అసలు మనం హ్యాండ్ మైక్ వాడుతున్నామా లేదా ఆ స్టాండ్ మైక్ వాడుతున్నామా అనేది చెక్ చేసుకోండి. అండ్ సెకండ్, కొన్నిసార్లు పోడియం మీద మనకి పేపర్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు యూ కెన్ ఈవెన్ పుట్ యువర్ పేపర్స్ ఆన్ ద పోడియం, ఆర్ యూ కెన్ ఈవెన్ కీప్ యువర్ హ్యాండ్స్. పేపర్స్ అంటే యాజ్ యూ నో వీ ఓన్లీ యూజ్ స్మాల్ స్లిప్స్, జస్ట్ లైక్ పాయింటర్స్, యూ డోంట్ కమ్ అప్. ఇది కూడా మనకి ఆఫ్లైన్ సెషన్ లో చాలా క్లియర్ గా ఉంటుంది. అండ్ దాంతో మీకు డెమోస్ కూడా చేస్తారు, వేర్ యూ విల్ అండర్స్టాండ్ హౌ ద పోడియం మేనర్స్ విల్ బి. అండ్ ఇందులో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ గెట్ బ్యాక్ టు మీ. అండ్ అకార్డింగ్ టు ద టైమ్ వీ హ్యావ్ come up with the session to the last slide. So I would request Praveen sir to please let me know if anybody has any doubts in the entire session. So I have taken 1 minute extra. So that is 8:45 now. And ee session mottamlo evarikaina emanna doubts unnaya? But before that, I would appreciate, and మీరందరూ చాలా attentive listeners. So Praveen sir, మీకు ఇప్పుడే trainers గా almost 70% you have attained that. So I could see your attentive. మ్యామ్ Yeah, అసలు మీరు thank- ఎక్స్ట్రాడినరీగా చెప్పారు మ్యామ్. And give me one moment, please. Yeah, thank you, Suma ma'am. Before going to doubt session, let us have a brief summary. Over to Avinash garu. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సుమా మ్యామ్, ఇవాళ మాకు ఎథిక్స్ అండ్ ఎటిక్వేట్ గురించి మాకు ట్రైనర్ గా ఎలా ఉండాలి అనేది మాకు చాలా బాగా నేర్పించారు. సో బిఫోర్ దట్ మన గంపా గారికి డాక్టరేట్, ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పారు మాకు. చికాగో యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ వచ్చిందని. సో మా టీం తరపు నుంచి, అందరి తరపు నుంచి గంపా నాగేశ్వరరావు గారికి కంగ్రాచులేషన్స్. సో ఇవాళ ఫస్ట్ ట్రైనర్ కి ఎడిషనల్ మన వాయిస్ మాడ్యులేషన్ గురించి, వాటి గురించి చాలా బాగా చెప్పారు. అండ్ మన పిచ్ ఎలా ఉండాలి, హై పిచ్ ఎప్పుడు ఉండాలి, లో పిచ్ ఎప్పుడు మాట్లాడాలి, మన వాయిస్ మాడ్యులేషన్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి మనం తప్పకుండా. సో అండ్ నెక్స్ట్ ఒక 6 టిప్స్ చెప్పారు మనకి. పబ్లిక్ స్పీకింగ్ లో మెయిన్ గా 6 టిప్స్ చెప్పారు. మనం ఎప్పుడు స్లో డౌన్ అవ్వాలి, ఎప్పుడు వాయిస్ పెంచాలి, ఆ వాయిస్ మూలంగా మన ఆడియన్స్ అటెన్షన్ ఎలా గ్రాప్ చేయాలి అనేది చెప్పారు. అండ్ నెక్స్ట్ వాయిస్ ఎక్సర్సైజెస్ గురించి చెప్పారు. సో మజిల్ ఎక్సర్సైజెస్, నెక్ ఎక్సర్సైజెస్, అండ్ నెక్స్ట్ హాట్ వాటర్ థెరపీ చేస్తే మన వాయిస్ మాడ్యులేషన్, మనం ఎప్పుడైతే ట్రైనింగ్ తీసుకుంటామో ఒక 2 days ముందు నుంచి మనం ఆ హాట్ వాటర్ థెరపీ కనుక మనం చేయగలిగితే కనుక మన వాయిస్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందని మనకి చెప్పారు. అండ్ నెక్స్ట్ మన వాయిస్ మాడ్యులేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం రికార్డ్ అండ్ లిజన్ చేసి, అంటే ఫోన్ లో వాయిస్ రికార్డ్ చేసుకొని మనం ఎక్కువ దాన్ని మనం మార్చుకుంటూ వినగలిగితే కనుక మన వాయిస్ మాడ్యులేషన్ మార్చుకోవచ్చు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ మన ఫోన్ కన్వర్జేషన్స్ కూడా రికార్డ్ చేసుకోమని మనకి నేర్పించారు. సో అండ్ నెక్స్ట్ అసలు ఫోకస్ ఆన్ పాజెస్, మనం ఎక్కడెక్కడ ఆపాలి, ఆ పాయింట్స్ మనం ఎక్కడ ఆపాలి, ఎక్కడ కంటిన్యూ చేయాలనేది సో మనకి చాలా చక్కగా నేర్పించారు.
అండ్ నెక్స్ట్ మనం సెషన్స్కి వెళ్ళే ముందు, ఈ ట్రైనింగ్స్కి వెళ్ళే ముందు ఈట్ అండ్ డ్రింక్ వెల్, దీని గురించి మనకు చాలా బాగా చెప్పారు. అంటే మెయిన్ గా మనకు ఫుడ్ లేకుండా వాటర్ డ్రింకింగ్ సరిగ్గా లేకపోతే మనకు అక్కడ ఎనర్జీ అనేది డౌన్ అయిపోతుంది. అలాగే మన ఆడియన్స్ కూడా ఎనర్జీ డౌన్ అయిపోతుంది, వాళ్ళతో కనెక్ట్ అవ్వడం చాలా కష్టమని వివరించారు. అండ్ నెక్స్ట్ మనకి ఎవరి వాళ్ళ స్టైల్నే మనం చూపించాలి. అంటే ఇమిటేట్ చేయకూడదు, పక్కన వాళ్ళని ఇమిటేట్ చేయకుండా మన స్టైల్ మనం చూపించాలి. అండ్ నెక్స్ట్ ఎవరి పద్ధతి వాళ్ళది చూపించాలి. అక్కడ ఉన్న ఆడిటోరియంలో కానీ స్టేజ్ మీద కానీ. సో అప్పుడు ఆడియన్స్ కి ఇంపాక్ట్ ఉంటుంది, ఎవరి స్టైల్ వాళ్ళది ఉంటే. సో అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ గురించి చెప్పారు. మన ఫస్ట్ ఒక ట్రైనర్ ఆడిటోరియం దగ్గరికి వెళ్ళింగానే అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, అసలు ఆడియన్స్ ఎవరు, మన క్లైమేట్ కానీ అక్కడ ఏసీ కండిషన్స్ కానీ ఇవన్నీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అసలు ఆడియన్స్ అసలు ఎంతమంది ఏంటనేది మనం చూసుకోవాలని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఆడియన్స్ కి వాళ్ళకి తగ్గట్టు చెప్పాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మేడం చెప్పారు, స్టూడెంట్స్ కి తగ్గట్టు స్టూడెంట్స్ కి చెప్పాలి, ఈవెన్ డాక్టర్స్ దగ్గరికి వాళ్ళ దగ్గర ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ఎగ్జాంపుల్స్ చెప్పాలని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఆడిటోరియం వెదర్ యొక్క ఎలా ఇంటరాక్టివ్ సెషన్ కింద ఉండాలి. అంటే ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా ఒక ఇంటరాక్టివ్ ఆడియన్స్ ఇంటరాక్ట్ అవుతూ ఆ సెషన్ కంప్లీట్ చేయాలని చెప్పారు. అండ్ నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పారు. అంటే ఒక ట్రైనర్ కి ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 hour ట్రైనింగ్ చెప్పాలంటే ఆ 1 hour లో మనం కంప్లీట్ చేయాలని చెప్పారు. సో మన డే షెడ్యూల్ కూడా సరిగ్గా సెట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వెన్యూకి 1/2 hour ముందు మనం చేరుకోవాలి, అక్కడ అట్మాస్ఫియర్ అదంతా మనం చెక్ చేసుకోవడానికని. సో కొన్ని డూస్ అండ్ డోంట్స్ చెప్పారు. ఈ డూస్ మనం చాలా పొలైట్ గా మాట్లాడాలి. ఈవెన్ ఒక స్కూల్ చిల్డ్రన్ తో ఎలా అంటే దురుసుగా బిహేవ్ చేయడం అలా కాకుండా మనం చాలా పొలైట్ గా చాలా థ్యాంక్ యూ చెప్తూ సారీ చెప్తూ అలా పొలైట్ గా ఉండాలని చెప్పారు. అండ్ నెక్స్ట్ సిగ్నల్స్, హ్యాండ్ గెస్టర్స్ ఎలా ఉండాలి, మన హ్యాండ్ గెస్టర్స్ మూలంగా ఉపయోగాలు చెప్పారు. అండ్ నెక్స్ట్ స్పెసిఫిక్ టాపిక్, ఆ స్పెసిఫిక్ టాపిక్ మనం ఏ టాపిక్ అయితే తీసుకున్నామో ఆ టాపిక్ మీదే మనం ఆ సెషన్ తీసుకెళ్ళాలి, ఆ టాపిక్ ని డీవియేట్ చేయకూడదని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఎవరైనా ఆడియన్స్ మనల్ని ఏదైనా క్వశ్చన్స్ అడిగినా ఏదైనా ఇంట్రాక్ట్ అయినా వాళ్ళు అప్రిషియేట్ చేయాలని చెప్పారు. అండ్ నెక్స్ట్ అక్కడ మనం సెషన్కి వెళ్ళే ముందు ఎక్నాలెడ్జ్మెంట్ చేయాలి. అక్కడ మనల్ని సెషన్కి ఎవరైతే పిలిచారో అక్కడ ఆర్గనైజేషన్ ని మేనేజ్మెంట్ ని మనం ఎక్నాలెడ్జ్మెంట్ చేయాలని చెప్పారు. అండ్ నెక్స్ట్ కొన్ని డోంట్స్ కూడా చెప్పారు. మన పర్సనల్ హ్యాబిట్స్ ని అక్కడ చూపించకూడదు, ఆ సెషన్స్ లో మన పర్సనల్ హ్యాబిట్స్ మనం ఎక్స్పోజ్ చేయకూడదు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇఫ్ ట్రైనింగ్ సెషన్ లో మనకి మొబైల్ ఏదైనా ఫోన్ వచ్చినా దాన్ని అటెండ్ చేయకుండా వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఆడియన్స్ అని చెప్పారు. సో ఎవరిని కార్నర్ చేస్తూ మాట్లాడకూడదు, పర్సనల్ థింగ్స్ తీస్తూ ఎవరైనా మనిషి గురించి పర్టికులర్ గా ఒక కార్నర్ చేస్తూ మాట్లాడకూడదని మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ నేర్పించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సుమారు థ్యాంక్ యూ సార్. incredible, అవినాష్ గారు. ఆల్మోస్ట్ సెక్షన్ మొత్తం పిన్ టు పిన్ మీరు రిపీట్ చేశారు. అండ్ వెరీ ఇంప్రెసివ్ సార్. థ్యాంక్ యూ. అది ఇన్స్పిరేషన్ ప్రవీణ్ గారు మ్యామ్. నిన్న ప్రవీణ్ సార్ బ్యాచ్ అంటేనే అలా ఉంటారండి. థ్యాంక్ యూ మ్యామ్. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ మోటివేషన్ హీ గివ్స్ టు ఎవ్రీబడి. ఎస్, అది మాత్రం పక్కా. థ్యాంక్ యూ సార్. అందులో అవినాష్ గారికి హావభావాలు బాగుంటాయి మేడం. సార్ ప్రతి ఒక్కరు అవినాష్ గారి లాగా అవుతారు సార్. మీరు ఆఫ్లైన్ అటెండ్ అవుతారు కదా, సో యూ విల్ సీ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఆన్ ద వేనే మేడం. అది అవినాష్ గారికి ఊరికనే రాలేదండి, రెగ్యులర్ గా అసైన్మెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి వచ్చింది ఆ టాలెంట్. సో మీరు కూడా ఎవరు అతీతులు కారు. ఈవెన్ యూ కెన్ అచీవ్ అండ్ యూ కెన్ బీట్ అవినాష్ సార్, బట్ ట్రై టు మేక్అవుట్ రిమైనింగ్ అసైన్మెంట్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎందుకంటే మనకి ఇంకా టైం లేదు కాబట్టి. సో పార్టిసిపెంట్స్కి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మ్యామ్ మీరు బాగా చెప్పారు మేడం,
బాగా అర్థమైంది. అసలు ఆ ఎథిక్స్ ని అట్లా ఆ పద్ధతి ఎట్లా వెళ్ళాలి, స్టెప్ వైజ్ మనం కొన్ని చేస్తూ ఉంటాము, వాటిని కట్ చేసుకోవాలి. ఆ డూన్స్ మనం డూస్ ఏ మెథడ్ లో వెళ్ళాలి, కొంచెం అంతా తెలిసినట్టే ఉంటుంది. అక్కడికి వచ్చేటప్పటికి కొంచెం మిస్ అయిపోతూ ఉంటాము. అది చాలా బాగా క్లారిటీగా ఉంది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. జస్ట్ ప్రాక్టీస్ మ్యామ్, యూ విల్ డెఫినెట్లీ అటైన్ దట్ అన్నమాట. షై మాత్రం అది ఉంది కాబట్టి దీంట్లోకి వచ్చి ఉన్నాను, అది పోవాలి. మేడం మీకు అసలు షై అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఏం మేడం? బికాజ్ యూ లుక్ వెరీ కాన్ఫిడెంట్ యు నో. కానీ అన్ని తెలుసు మేడం, కానీ అది ప్రెజెంట్ చేసేటప్పటికి అవతల వాళ్ళు ఏమనుకుంటారు, ఒకసారి స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ నాకు ఏమనిపించదు, కానీ ఆ ముందుకు వెళ్ళడానికి అక్కడ ఆగిపోతుంది మాట అంతే. దీనికి గంప సార్ ఏం చెప్తారో తెలుసా, మనం చెప్పేది మనం చెప్పుకుంటూ పోవాలి, వింటే వింటారు, వినకపోయినా చెప్తాము అంటారు. దానికోసమే దీంట్లోకి వచ్చాను మ్యామ్ నేను. రమణి గారు, మీరు తర్వాత మాలాగా సెషన్స్ మీతో చెప్పిస్తారండి. ప్రవీణ్ గారు మిమ్మల్ని ఆ రేంజ్ కి తీసుకెళ్తారు. నేను చాలా మందిని విట్నెస్ చేశాను అలా. థ్యాంక్ యూ. సో విఘ్నేశ్వరరావు గారు అర్థమైందండి? థ్యాంక్ యూ రమణి మేడం. నెక్స్ట్ అవినాష్ గారు హ్యాండ్ రైస్ చేశారు. మేడం, ఇది ఏదైనా సెషన్ తిన్నప్పుడు సపోజ్ ఆ టాపిక్ మధ్యలో మనం మర్చిపోతే దాన్ని ఎలా కవరేజ్ చేయాలంటే, స్టేజ్ మీద ఏదైనా చెప్పేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఆ టాపిక్ మనం మధ్యలో మర్చిపోయాం, కంటిన్యూషన్ పోయింది, దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఆడియన్స్ ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ అబౌట్ పీపీటీ అండి, పీపీటీస్ విల్ హెల్ప్ యూ టు కనెక్ట్ బ్యాక్. సెకండ్ థింగ్, మనం స్లిప్స్ అనేవి కొంతమంది మెయింటైన్ చేస్తారు. ఈవెన్ ఇప్పుడు కూడా మీరు చూడండి, జేడి లక్ష్మీనారాయణ సార్ కూడా ఆయన పోడియం దగ్గరకు ఒక బుక్ పెట్టుకుని వస్తారు. ఆయన ఎన్ని సెషన్స్ ఇచ్చినా సరే మీరు ఎక్కడైనా చూడండి ఆయన స్పీచ్ లో. ఎందుకంటే మనకి ఏదైతే డెలివరబుల్స్ ఉంటాయో వాటి హెల్ప్ మనం తీసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఎప్పుడైనా సరే ఒకవేళ మీరు సడన్ గా ఆఫ్ అయిపోయాను అనుకున్నారు అనుకోండి, యూ కమ్ అప్ విత్ ఎ క్వశ్చన్ టు ద ఆడియన్స్. ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో మీరు మర్చిపోయారు కానీ మీరు ముందు చెప్పిన దాని గురించి కానీ, లేదా ఒక జనరలైజ్డ్ క్వశ్చన్ అడగండి. ఈ క్వశ్చన్ అడిగి మనం వాళ్ళు ఆన్సర్ చెప్పే గ్యాప్ లో యూ క్యాన్ కమ్ బ్యాక్ విత్ యువర్ థింగ్, ఆర్ యూ కెన్ గో బ్యాక్ టు ద నెక్స్ట్ పాయింట్. ఆ పాయింట్ అక్కడ వదిలేసి నెక్స్ట్ పాయింట్ మనం కంటిన్యూ చేసేసుకోవచ్చు. అంటే కొన్ని చోట్ల మనకి ఆ స్లిప్స్ ఉంటాయి, పీపీటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కొన్ని చోట్ల మనకి బ్రెయిన్ ఆఫ్ అయిపోతుంది. అంటే ఇది నేను ఫేస్ చేస్తాను. ఈవెన్ నేను అసైన్మెంట్స్ వీడియో రికార్డ్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఒకటి రాసుకుంటా, మైండ్ లో ఒకటి అనుకుంటా, ఆ వీడియో దగ్గరికి వచ్చేసరికి అక్కడ తేడా వచ్చాయి. అంటే ఈవెన్ ఇక్కడ మన ముందు స్లిప్స్ ఉంటున్నాయి కానీ అక్కడ ఆఫ్ అయిపోతుంది. అక్కడ నాకు ఎలా కవర్ చేయాలంటే నాకు అది ఇక్కడ మీరు స్టోరీ టెల్లింగ్ హెల్ప్ తీసుకోండి సార్. ఓకే 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 ఓకే, యూ కెన్ కమ్ అప్ విత్ ద స్టోరీ ఆర్ క్వశ్చన్స్ ఆర్ కమింగ్ అప్ విత్ ఇంటరాక్షన్ విత్ ఆడియన్స్ ఇంటరాక్షన్. ఒకటి, ఈ 3 టిప్స్ మాత్రం చాలా హెల్ప్ అవుతాయి. ఓకే ఓకే అంటే మనకి చెప్పే ఫ్లో లో ఆడియన్స్ కి వాళ్ళు సెన్స్ చేయలేరు అనమాట. ఓకే, ఈయన ఎక్కడో టాపిక్ మర్చిపోయారు అందుకే నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అనేది వాళ్ళకి అనిపించదు. ఓకే ఓకే సో యూ కెన్ ఈవెన్ అసలు మీరు నాతో ట్రావెల్ చేస్తున్నారా లేదా, నన్ను ఫాలో అవుతున్నారా లేదా అని నేను టాపిక్ ఆపేశాను, ఇందాక అసలు మనం ఏం టాపిక్ చెప్తున్నాం అని లాస్ట్ లో కూర్చున్న ఒకళ్ళు పిల్లాన్ని లెగ్స్ చెప్పమనండి, వాళ్ళు మీకు అందించేస్తారు. ఇది ప్రాక్టికల్ గా చాలా మందికి వర్కౌట్ అయ్యింది. ఓకే 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 థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మనకు ఆడియన్స్ లో అండి అటెంటివ్ గా ఉండే వాళ్ళు ఉంటారు, అసలు మనల్ని వాళ్ళ లోకంలో ఉండే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మనం ఈజీగా పట్టేసుకుంటాం. అలాంటి వాళ్ళ దగ్గరికి మనం క్వశ్చన్ తో వెళ్తే కనుక ఆ టైం అనేది మీకు ఆ గ్యాప్ ఫిల్లర్ లాగా అది యూజ్ అవుతుంది. అండ్ ఈవెన్ మీకు అసలు ప్రవీణ్ గారు గ్యాప్ ఫిల్లర్స్ ఆల్రెడీ కవర్ చేసి ఉంటారని నేను టచ్ చేయలేదు. మీకు రేపు చాలా గేమ్స్ అవి కూడా పెడతారు అనమాట ఆఫ్లైన్ సెషన్స్ లో. సో వాటిలో అసలు మరి ఎలాంటి గ్యాప్ ఫిల్లర్స్ యూజ్ చేసుకోవచ్చు, ఆర్ అసలు ఆ రోజు కమ్ అప్ విత్ జోక్ ఆర్ ఎ జనరలైజ్ థింగ్. సపోజ్ ఈ సిచ్యువేషన్ లో నువ్వేం చేస్తావని చెప్పి మీరు అడిగేయచ్చు, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి కనెక్ట్ అవుతుంది అనమాట. ఈ 4 టిప్స్
ప్రాక్టికల్ గా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి సార్. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అవినాష్ గారు. మణికంఠ గారు. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్ అండి. సో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గంపా సార్ది డాక్టరేట్ వచ్చిందని చెప్పేసి చెప్పారు, చాలా హ్యాపీనెస్. అంటే మా 205 బ్యాచ్ వల్ల రావటం, అంటే ఐ మీన్ 205 బ్యాచ్ జరుగుతూ ఉన్నప్పుడు రావటం అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో Very థ్యాంక్ యూ nice, సో sir. మచ్ మేడం. అలాగే మీ డిజిగ్నేషన్స్ అవన్నీ ఇంకా ఇంకో 5 minutes వెళ్తేలే అని చెప్పేసి ఇంకా నేను అట్లనే కూర్చున్నాను అనమాట. సో సో థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా చెప్పారు. నేను యాక్చువల్గా నేను ఇవాళ ఆఫీస్లో ఉన్నాను. సో యాజ్ పర్ కంపెనీ నామ్స్ వీడియో కాల్స్ అన్ని నాట్ అలౌడ్ అనమాట. No problem, సో sir. We understand. బట్ స్టిల్ నేను ఫాలో అవుతున్నాను క్లాసు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, బాగా చెప్పారు. సీ యూ ఇన్ ది ఆఫ్లైన్ సెషన్స్. Sure అండి. దట్స్ ద లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ అండి. ఒకసారి ఇంపాక్ట్ లోకి వచ్చాము అంటే ఇప్పుడు ఆయన ఆఫీస్ వర్క్ లో ఉన్న ఆయనకి సెషన్ వినాలని ఉంది కాబట్టి పాసిబుల్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకున్నారు. సో మీరు ఆల్రెడీ ట్రైనర్ మోడ్ లోకి వచ్చేసారు మణికంఠ గారు. థ్యాంక్ యూ మేడం. నాకు ఇంపాక్ట్లో నాకు ఒకటి బాగా అర్థమైంది. రోజు మొత్తంలో ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా వచ్చి ఈ క్లాస్లోకి వచ్చుంటే ఇంకా ఎన్ని మర్చిపోతాము, అది నాకు ఒకటి బాగా అర్థమైంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు, అంటే ట్రైనర్స్ స్ట్రెస్ కూడా. బస్టర్ లాగా కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. సో హ్యాపీ టు నో దట్. అవును మేడం, అసలు క్లాస్ అయితే చాలా బాగా నడుస్తుంది అనమాట. ఇంకా నేను ఇంట్లో ఉండుంటే కనుక వీడియో ఆన్ చేసుకునేవాడిని, బట్ ఇక్కడ ఉన్నాను కాబట్టి అట్లా ఉంది. బట్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా క్లాసెస్ మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో హ్యాపీ టు హియర్ యూ అండి. గుడ్ లక్. వాళ్ళందరూ చాలా అటెంటివ్ లిజనర్స్. అట్ ద సేమ్ టైం దే హావ్ టేకెన్ దిస్ వెరీ సీరియస్లీ. ఎవరైతే అటెండ్ అవుతున్నారో దే ఆర్ వెరీ కీన్ అబ్జర్వర్స్. చంటి గారు కానివ్వండి, సుమిత్ర గారు, అశోక్ గారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళు రీచబిలిటీ ఎలా ఉంది, వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నారు అని చెప్పి. సో ఐ అప్రిషియేట్ ఈచ్ వన్ ఆఫ్ యూ, మహేష్ గారు అండ్ ఈవెన్ రాజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇంట్రడక్షన్ డియర్. బాగా ఇబ్బంది పడ్డాను. నేను అందుకే వీడియో ఆఫ్ చేసుకొని విన్నాను. సో వి విష్ టు సీ యూ ఆల్ ఫర్ ద ఆఫ్లైన్ సెషన్స్ అండి.